హాయ్ హలో నమస్తే, నేను మీ భరత్ కాసిం. నేను ఈ రోజు అయితే మీ ముందుకు ఒక కొత్త టాపిక్ తోటి వచ్చాను. ఒక కమ్యూనిటీ పోస్ట్ అని ఒక పోస్ట్ రిలీజ్ చేశాను యూట్యూబ్ లో. నేను కింద కమెంట్ రాశాను, ఎవరికైనా ఏదైనా కంటెంట్ కావాలంటే కమెంట్ చేయండి, నేను ఆ కంటెంట్ పైన చేస్తానని. మనోడు వచ్చేసి చూడండి, ఏఐ మీద కంటెంట్ చేయమన్నాడు. సో ఏఐ వల్ల యూజ్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని ఒక చిన్న లైన్ అయితే ఇచ్చాడు. సో దాని గురించి మీకు చెప్పడానికి వచ్చాను. మన ఛానల్ ని ముందుకు తీసుకెళ్ళండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా టాపిక్ కావాలంటే కమెంట్ చేయండి. సో అసలు ఏఐ అంటే ఏంటి? ఏఐ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తెలుగులో వచ్చేసి కృత్రిమ మేధ. సో నాకు తెలిసి ఇది ఒక పర్సన్ లాగా పనిచేస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇంతకు ముందు చాలా డౌట్స్ నేను వేరే వాళ్ళని అడిగేవాడిని, అక్కడ ఇక్కడ ఏదో సెర్చ్ చేసేవాడిని. ఇప్పుడు చాట్ జీపీటీ, జెమినీ ఏఐ వచ్చినప్పటి నుంచి నాకు ఏదైనా ప్రాబ్లం అనిపించింది అంటే దాంట్లో వెళ్ళి కరెక్ట్ గా ప్రాంప్ట్ కొడితే పర్ఫెక్ట్ గా సొల్యూషన్ చూపిస్తుంది. దీని వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంతకు ముందు ఒక పర్సన్ దగ్గర షేర్ చేసుకుంటే ఆ పర్సన్ ఏం చేస్తాడో, ఎక్కడ ఏమవుతుందని కొంచెం భయం ఉండేది. కానీ ఇప్పుడు ఈ జెమినీ ఏఐ, చాట్ జీపీటీ రావడం వల్ల ఎలాంటి డౌట్ వచ్చినా ఏమొచ్చినా దాంట్లో మనం సాల్వ్ చేసుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంది. ఏఐ అనేది నాకు తెలిసినంత వరకు ఒక బ్యాడ్ థింకింగ్ లో మాత్రం యూజ్ చేయొద్దు. ఎలాంటివి అంటే, ఒక గన్ తయారు చేసే విధానం ఏంటి, లేకపోతే ఒక మర్డర్ చేసే విధానం ఏంటి, లేకపోతే ఒక అమ్మాయిని అలాంటి వాటికి యూజ్ చేయకుండా ఒక మంచి పర్పస్ లో యూజ్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఏఐ వల్ల నాకు రీసెంట్ టైమ్ లో బాగా యూజ్ అయింది ఏంటంటే, నేను ఎప్పటి నుంచి ఒక మంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకున్నా. నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే థంబ్నెయిల్. సో థంబ్నెయిల్ బాగుంటేనే మన వీడియో బాగా చూస్తారని చాలా మంది చెప్పడం వల్ల నేను ఎవరికో డబ్బులు ఇచ్చి నేను థంబ్నెయిల్ రెడీ చేయించుకునేవాడిని. వాడు నాకు కరెక్ట్ టైం కి ఇయ్యక నా వీడియో పోస్ట్ పోన్ అయిపోయేది. సో అట్లా నా యూట్యూబ్ ఛానల్ చాలా బ్యాకప్ అయిపోయింది. అసలు చాలా ఛానల్స్ ఓపెన్ చేశాను. బట్ ఇప్పుడు ప్రెసెంట్ నేను ఏదైనా టాపిక్ గురించి మాట్లాడి ఏదైనా చేస్తే మంచి ఫొటోస్, దాంట్లో ఒక హై క్వాలిటీ ఫొటోస్ తీసుకెళ్లి ఏఐ లో అప్లోడ్ చేసి దానికి కరెక్ట్ ప్రాంప్ట్ ఇస్తే కావాల్సిన థంబ్నెయిల్ వస్తుంది. సో ఎంత అంటే ఒక 5-10 మినిట్స్ లో నాకు కావాల్సిన థంబ్నెయిల్, అది కూడా ఒక 4 వేరియేషన్స్ తో. అంటే దీని వల్ల యూజ్ ఏంటంటే, నేను చేద్దాం అనుకున్న పని పోస్ట్ పోన్ అవ్వట్లేదు బికాస్ ఆఫ్ ఏఐ. సో నాకైతే ఏఐ చాలా బాగా యూజ్ అయింది. సో నేను ఒక మంచి దానికోసం యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకైతే పర్ఫెక్ట్ గా ఉంది. ఇంకోటి ఏంటంటే, ఏఐ లో ఇప్పుడు చాలా మంది ఏంటంటే అమ్మాయిల ఫోటోలు అప్లోడ్ చేయడం గానీ, లేకపోతే మిస్బిహేవ్ చేయడం గానీ అలాంటివి చేస్తే పక్కా మిమ్మల్ని పోలీస్ వాళ్ళు పట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఏఐ లో ప్రతి విషయం స్టోరేజ్ అవుతూ ఉంటది. మీరు ఏం సెర్చ్ చేస్తున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు, అసలు ఏంటి టాపిక్ అనేది. సో అలా చేయడం వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకో విషయం ఏంటంటే, ఏఐ నుంచి మీకు ఒక మంచి సజెషన్ ఏంటంటే, ఏఐ నుంచి మీరు ఒక మైండ్ పవర్ పెంచుకోవచ్చు. లేదంటే ఒక జాబ్ ట్రయల్స్ ఎలా వేయాలి, లేకపోతే ఒక జాబ్ కి నేను ఎలా అప్లై చేసుకోవాలి, లేకపోతే నేను ఈ జాబ్ కి వెళ్తున్నాను, సో నేను అక్కడ ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, నీలో ఉన్న కాన్ఫిడెంట్ ని నీకు పెంచడానికి ఏఐ అనేది నాకు తెలిసి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎందుకంటే నేను ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే, ఒక చిన్న ప్రాబ్లం నేను దాంతో షేర్ చేసుకున్నా. అంటే ఈ ప్రాబ్లం వచ్చింది, నేను ఎలా సాల్వ్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు నేను ఒక పోడ్కాస్ట్ సెటప్ అంతా రెడీ చేసుకోవాలి. సో నాకెంత ఎస్టిమేట్ చేసుకోవాలి, ఖర్చు ఎంత అవుతుంది అనేది నేను ఎవరినన్నా అడిగితే ఏమంటారు, 2 లక్షలు అవుతుంది, 3 లక్షలు అవుతుంది, లేకపోతే వాడు బెదిరిస్తాడు మనల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం ఆ పనిని కాన్సన్ట్రేషన్ గా చేయలేం. సో నాకు ఏఐ చెప్పింది ఏంటంటే, పర్టికులర్ గా 2 మైక్స్, సో దానికి ఎంత ఖర్చు వస్తుంది, 2 లైట్స్, దానికి ఎంత ఖర్చు వస్తుంది, ఒక కెమెరా, 2 చైర్లు, ఒక టేబుల్. అంటే మనకి ఏఐ అనేది చాలా వివరంగా, చాలా క్లుప్తంగా, చాలా నీట్ గా చెప్తుంది. కాబట్టి ఏఐ నుంచి నువ్వు ఏదైనా నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో చాలా మంది స్టడీలో, ఇప్పుడు సపోజ్ ఒకప్పుడు చదువుకోవాలంటే ఎన్నో గైడ్స్ కానీ ఏదేదో బుక్స్ కానీ వాడాలి. ఇప్పుడు నువ్వు అక్కడ వెళ్ళి ఆ క్వశ్చన్ టైప్ చేస్తే కింద ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఏఐ అనేది చాలా స్పీడ్ అప్డేట్ ఉంది. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ కి అయితే నాకు తెలిసి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. దీన్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి. సో మీరు ఇంకా మంచిగా ఏఐ నుంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంతకు ముందు చెప్పాను కదా, సో థంబ్నెయిల్ క్రియేట్ చేయడం అనేది సో ఒక రోజు పడుతుంది, లేదా ఒక 3 అవర్స్ పడుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి జస్ట్ ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ లో నీకు థంబ్నెయిల్ రెడీ అయిపోతుంది. సో దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, ఒక అబ్బాయి ఒక థంబ్నెయిల్ రెడీ చేయాలంటే వానికి 3 అవర్స్ టైం పట్టేది. కానీ అదే 3 అవర్స్ టైంలో నాకు తెలిసి ఒక 10, 15, 20 వరకు కూడా వాడు థంబ్నెయిల్స్ క్రియేట్ చేయొచ్చు. సో దానివల్ల వాడికే యూజ్. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో ప్రతి ఒక్కరి దగ్గర సిస్టమ్ ఉంటుంది, లేదా సిస్టమ్ ఉంటదు లేకపోవచ్చు. ప్రతి ఒక్కరి దగ్గర కెమెరాస్ ఉండొచ్చు, లేకపోవచ్చు. సో నేను అనేది ఏంటంటే, మనం ఏఐని బాగా యూజ్ చేసుకొని థంబ్నెయిల్ రెడీ చేసుకొని, మనకంటూ ఒక చిన్న ఫోన్ ఉన్న పర్లేదు, ఒక మంచి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని నీకంటూ ఒక ఇన్కమ్ సోర్స్ ని డెవలప్ చేసుకోవచ్చు అని నా సజెషన్. సో ఏఐ అంటే
చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఫోటో క్రియేషన్ చేయడము, లేదంటే వీడియో ఎడిటింగ్ చేయడము, లేదంటే వీడియో క్రియేషన్ చేయడం ఇదే అనుకుంటున్నారు. కానీ ఏఐ వల్ల చాలా యూజ్‌ఫుల్ థింగ్స్ ఏంటంటే జాబ్ పర్పస్‌లో గాని, లేకపోతే ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్న ఎలక్ట్రిక్ డివైసెస్ కానీ, బైక్స్ కానీ, కార్లు గాని ఇలాంటివన్నీ సో ఏఐ ద్వారా తయారవుతున్నాయి. సో ఏఐ ఇంటెలిజెన్స్ అంటే ముందల ఏమొస్తుందో చెప్పబోతున్నాయి. సో మీకు ఒకవేళ అక్కడ టర్నింగ్ వస్తుందంటే టర్నింగ్ చెప్పగలుగుతున్నాయి. లేకపోతే ముందల ఏదన్నా ప్రాబ్లమ్ ఉందంటే అలాంటివి గూడా చెప్పే స్టేజ్ దాకా వచ్చింది మన ఏఐ. సో ఇంకోటేంటంటే మనకు ఈ ఏఐ అనేది వైద్య రంగంలో గూడా చాలా మెరుగ్గా పనిచేస్తుందని నేనైతే విన్నాను. ఎలాంటిదంటే ఒక సర్జరీ చేయాలన్నా, లేకపోతే ఒక ఆపరేషన్ చేయాలన్నా, లేకపోతే ఎలాంటిదైనా ఒక చిన్న చిన్న వాటికి కూడా అది సొల్యూషన్ చూపిస్తుందని నేనైతే విన్నాను. సో ఇంకెందుకు ఆలస్యం చేస్తారు? ఏఐ నుంచి చాలా చాలా నాలెడ్జ్ పెంచుకోవచ్చు నాకు తెలిసినంత వరకి. ప్రెజెంట్ నేను చెప్తుందేంటంటే యూత్‌కి. అంటే మన యూత్ వాళ్ళకి చెప్తున్నా. చాలా మంది ఏఐని బ్యాడ్‌గా మాత్రం యూజ్ చేయకండి. ఇన్ని రోజులు మీరు చదువుకున్నారో లేదో అవన్నీ పక్కకెడితే, ఇప్పుడు ప్రెజెంట్ ఏఐ నుంచి చాలా మంది లక్షలు సంపాదిస్తున్నారని నేనైతే వింటున్నాను. సో మీరు గూడా ఏం చేయండంటే ఏఐ నుంచి మీరు లక్షలు సంపాదించకపోయినా పర్లేదు. కనీసం నాలెడ్జ్ అంటే మినిమమ్ నాలెడ్జ్ అయితే పెంచుకోండి. సో కొన్ని కొన్ని క్రియేషన్స్ చేయండి. ఆ క్రియేషనే మీకు రేపటినాడికి ఒక మంచి పేరు తీసుకురావచ్చు. లేకపోతే ఒక మంచి పొజిషన్‌కి తీసుకురావచ్చు. సో ఏఐ అనేది ఎలాంటి బ్యాడ్‌గా అయితే యూజ్ చేయకండి. మంచి మంచి వాటి కోసమే యూజ్ చేసి, ఇంకా మీరు ముందుకెళ్ళి, ఇంకా సక్సెస్‌ఫుల్ పర్సన్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్. సో ఏఐ గురించయితే విన్నారు గదా ఫ్రెండ్స్. సో నాకు తెలిసిన కొన్ని కొన్ని టాపిక్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. సో ఇంకా ఏదైనా కొత్త టాపిక్ నుంచి కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి. 100% ఆ టాపిక్ గురించి నాకు తెలియకపోయినా తెలుసుకొని మరి మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇలాంటి కొత్త కొత్త టాపిక్స్ రావాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ బీఎన్‌కే అఫీషియల్ స్టూడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఒక కొత్త టాపిక్‌తో కలుసుకుందాం.